యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చినాను. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన వాగ్దానము కీర్తనలో 128వ అధ్యాయం 5వ వచనము. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. మరలా చదువుకుందామండి. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఈ వాగ్దానంతో మనం దీవించబడును గాక. ఈ వాక్యంతో మనం ఆశీర్వించబడును గాక. ఎంతమంది అయితే దేవుని వైపు చూసి ఈ వాగ్దానం బట్టి అడుగుతాడో, అడిగిన సమస్తాన్ని దేవుడు మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అడుగుడే మీకు ఇవ్వను అన్నాడు. దేవా ఇదిగో తన సియోనును మీరు నన్ను ఆశీర్దిస్తున్నారు అన్నారు కదా. ఈ వాగ్దానం బట్టి అడగండి. ఈరోజు మీరు ఏ కొనలో అయితే బయటికి రావాలనుకుంటున్నారు, ఏ పరిస్థితిలో ఆశీర్వదించబడాలనుకుంటున్నారు, దేంట్లో అయితే ఫలించాలనుకుంటున్నారు, ఈ వాగ్దానం బట్టి అడగండి. దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో ఈరోజు గొప్ప కార్యము చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందామా. స్తోత్రం స్తోత్రం మహాప్రేమ గల తండ్రి, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఇదిగో మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్ల స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఈ వాగ్దానం తండ్రి ఈ వీడియోలో ఏకీవస్తున్న ప్రతి ఒక్కరు తండ్రి ఆశీర్వదించబడును గాక. ప్రతి ఒక్కరి జీవితం తండ్రి ఈ వాగ్దానం తండ్రి ఈ రోజు తండ్రి పని చేయునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. ఎవరైతే తండ్రి ఈ సమయంలో తండ్రి ఈ వాగ్దానం వైపు చూస్తండి, వారి హృదయంలో సమస్యలు తలుచుకుంటూ తండ్రి వారికి విడుదల దేని గురించి అయితే ఎదురు చూస్తున్నారు తండ్రి, వారి దాంట్లో విడుదల కలుగును గాక, ఆరోగ్య సమృద్ధి కలుగును గాక, ఆర్థిక సమృద్ధి కలుగును గాక. ఏ కోణంలో తండ్రి ఇబ్బంది పడుతున్నారు తండ్రి, ఆ కోణంలో తండ్రి బయటకు వచ్చిన గాక అని ప్రవచిస్తున్నాం తండ్రి. ఇదిగో దేవా ఎవరెవరికి తండ్రి ఏదైతే అవసరం ఉందో ప్రతి ఒక్క అవసరం తీర్చబడునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని తండ్రి. ఈ రోజు పని అంతట్లో తండ్రి ఈ రోజు ప్రతి విషయంలో మీరే తోడేయండి. ప్రతి విషయంలో తండ్రి విజయాన్ని అందచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనాలు.